కొంచెం లోగో కిందికి కొంచెం లోగో కిందికి మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నాం. అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఆమె మానసిక స్థితి బాగాలేదని చెప్పి మన దాకా ట్రీట్మెంట్ అయింది. దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడం తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికి తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాత జనాలు మాట్లాడుతున్నారు. దానికి తప్పు చేయలేదండి. అఘోరి రూపంలో ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడపడిసి పిల్లలు ఏం చేసింది అనుకున్నామండి. ఇంత రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోలేదండి. రాధిగా మాకు నాకు ఎంతో జాలీగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాధిగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూసాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటానండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనైనా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిదేవి భాను గారు, నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం ఆజాద్ గారు సహాయం చేశారండి. శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. నేను అమ్ముకుంటాకే అన్నా ఒక్క నిమిషం కొంచెం మైకి కింద చేయరా మీరు. వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సీట్లు మార్చారని చెప్పేసి మనకి సమాచారం రావడం జరిగింది. అంటే మీ పాప మీతో ఎట్లుండేది అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది దగ్గర నుంచి పెట్టు అన్న. ఇటు చూడండి అన్న, కెమెరా చెప్పండి. అన్న నాకు చీకటి పడుతున్నా, నాకు వస్తలేదు కదా. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజు రోజు మాకు ప్రతిరోజు కూడా సాయంత్రం నాకు ఆరోగ్యం బాగోదు. నీకు పోయే కాలం వచ్చిందిరా ముండా కొడక, ఎంత మందిని బాధపట్టేవరా నువ్వు. యోగిని బ్రహ్మరాజు గారికి, మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా అండి, వ్యవస్థీకృత నేరాలు చెప్పండి. ఫిబ్రవరిలో మాత్రం నమోదైన లోకల్ పిఎస్ లో దాని అప్రూవల్ కూడా రాలేదు. మీ అందరి సపోర్టు, అలాగే మీ సహకారం, అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు. సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదు, రేపు కోపగించుకోమాకంటే రేపు మళ్ళీ అట్లే లేదు. మీ అందరూ కూడా నా సిస్టర్స్, కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తానండి, అన్యాయం అక్కడికే వస్తున్నా, సెక్షన్స్ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల కొంచెం లోగో కిందికి కొంచెం లోగో కిందికి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నాం. అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఆమె మానసిక స్థితి బాగాలేదని చెప్పి మన దాకా ట్రీట్మెంట్ అయింది. దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. అఘోరి మాత రావడం జరిగింది.
ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి ఆ గోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడం తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికీ తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే ఆ గోరి మాత జనాలు మాట్లాడుతున్నారు. దానికి తప్పు చేయలేదండి. ఆ గోరి రూపంలో ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లలు ఏం చేసింది అనుకున్నామండి. ఇంత రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూసాడండి. అగోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటానండి. ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అగోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలా బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణ్ అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిదేవి భాను గారు, నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం ఆజాద్ గారు సహాయం చేశారండి. శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకి అన్నా ఒక్క నిమిషం అన్నా కొంచెం మైకి కింద చేయరా మీరు. వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సీట్లు మార్చాలని చెప్పేసి మనకి సమాచారం రావడం జరిగింది. అంటే మీ పాప మీతో ఎట్లుండేది అంటే ఇక్కడి నుంచి ఏమొస్తుంది అన్న ఇటు చూడండి అన్న కెమెరా చెప్పండి. అన్న నాకు చీకటి పడుతున్నా, నాకు వస్తలేదు కదా. ఫేస్ అన్నా కనపడాలి. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజు ఆ రోజు మాకు ప్రతిరోజు కూడా ప్రతిరోజు సాయంత్రం నాకు ఆరోగ్యం బాగోదు. నీకు పోయే కాలం వచ్చిందిరా ముండా కొడక. ఎంత మందిని బాధపట్టేవరా నువ్వు? జోగిని రామరాజు గారికి, మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా అండి. వ్యవస్థీకృత నేరాలు చెప్పండి. ఫిబ్రవరిలో మాత్రం నమోదైన లోకిల పిఎస్ లో దాని అప్లోడ్ కూడా ఎలాంటి నివేదిక రాలేదు. మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారం, అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు. సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి పేర్లు చెప్పలేదు, రేపు పాపకించుకోమాకంటే రేపు మళ్ళీ అట్లే లేదు. మీ అందరూ కూడా నా సిస్టర్స్, కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తానండి, అన్యాయం అక్కడికే వస్తుంది. బెదర్ సెక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల